మన జీవితంలో రెండు పోరాటాలు ఉంటాయి. బాహ్య పోరాటాలు, అంతరంగ పోరాటాలు. సాతాను సహజంగా ఇంటి బయట నీతో రకరకాలుగా పోరాడుతూ ఉంటాడు. ఉద్యోగం చేసే చోట అనేక మంది ద్వారా నీతో పోరాటానికి దిగుతాడు. పనిచేస్తున్న చోట, వ్యాపారం చేసుకుంటున్న చోట, పోటీదారుల వల్ల, కాంపిటీటర్స్ వల్ల, లేదా ఉద్యోగం చేసే చోట నువ్వంటే గిట్టని వారి ద్వారా, నువ్వు అభివృద్ధి చెందటం చూడలేని వారి ద్వారా నిన్ను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తాడు, ఏడిపించే ప్రయత్నం చేస్తాడు, బెదిరించే ప్రయత్నం చేస్తాడు. ఏదో విధంగా నువ్వు చేస్తున్న పని కొనసాగించకుండా, నీ ప్రయత్నాన్ని కొనసాగించకుండా బయట ఉన్నటువంటి వారి ద్వారా ఆటంకపరిచే ప్రయత్నం చేస్తాడు. నువ్వేమీ పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోతున్నావు అనుకో, వాడు చేసే తరువాత పన్నెండు తెలుసా, ఇంట్లో జ్వరపెడతాడు. ఎందుకని? నువ్వు బయట ధైర్యంగా ఎదుర్కొంటున్నావు, ఎవడు ఏమన్నా వాగినా పట్టించుకోవట్లా, లెక్క చేయటల్లా, దులుపుకొని వెళ్ళిపోతున్నావు. సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? ఇంట్లో జ్వరబడి నీ భర్త ద్వారానో నీ భార్య ద్వారానో నీ మీద మానసికంగా దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. నీ భార్య అపార్థం చేసుకోవడమో, నీ భర్త అపార్థం చేసుకోవడమో, లేదా నీ భర్తకు అనుమానమో లేక నీ భార్యకు అనుమానమో పుట్టిస్తాడు. ఎందుకంటే ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోకపోవచ్చు, కానీ నువ్వు ప్రేమించేవారు ఒక మాట అంటే సాధారణంగా నువ్వు తట్టుకోలేవు. ఎవరిని నువ్వు ప్రేమిస్తావు? నీ భర్తను ప్రేమిస్తావు, లేదా నీ భార్యను ప్రేమిస్తావు, నీ బిడ్డలను ప్రేమిస్తావు. కాబట్టి ప్రేమించే వారి ద్వారానే సైతాను అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఆ అటాక్ గుండా ఎవరైనా వెళ్తున్నారా? అయ్యా, నేను రచ్చ గెలవగలుగుతున్నాను కానీ ఇంటి మాత్రం గెలవలేకపోతున్నాను. ఎంతమంది అలాంటి వాళ్ళు లేరు? గొప్ప గొప్ప ఆఫీసర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. ఒక వీడియో వచ్చింది, అతడు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, భారతదేశంలో ఒకనొక బహు గొప్ప ధనవంతుడు. అతనితో పరిచయం ఏర్పరచుకోవాలి, కనెక్షన్ పెంచుకోవాలి అని చెప్పి ఆరాటపడేవాళ్ళు కోకొల్లలు. అతన్ని సన్మానించాలి, అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి ఆశించేవాళ్ళు కోకొల్లలు. ఓ పెద్ద స్టేజ్ మీద అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళాలి, కలవాలి అని చెప్పేసి ఎంతోమంది తాపత్రయపడతా ఉన్నారు. ఈ లోపట తన భార్య పక్కనే ఉంది కాబట్టి తన భార్య చేయబట్టుకునే ప్రయత్నం చేశాడు. అలా చేయబట్టుకునే ప్రయత్నం చేస్తే ఇలా అంది అంతే. ఇదంతా రికార్డ్ అయ్యింది. రచ్చ గెలిచాడు కానీ ఇంట్లో గెలవలేదండి. లక్షల కోట్లకు పడిగెత్తాడు, మహాకోటీశ్వరుడు. కానీ షేక్ హ్యాండ్ ఇవ్వాలని కోట్ల మంది ఆశపడుతున్నారు, కానీ భార్య మాత్రం చేయి కూడా పట్టుకునేట్లా. ఒకసారి ఆలోచించండి. అది చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఈయన కూడా బాబానే. బాబా అంటే భార్య బాధితుడు. ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం, ఎంత పేరు ఉంటే ఏం లాభం, ఇంట్లో గౌరవం లేదు, మర్యాద లేదు, సఖ్యత లేదు, సమాధానం లేదు. ఇది సైతాన్ యొక్క తంత్రం. కాబట్టి సంగమా, నీ ఇంట్లో నువ్వు సమాధానం కలిగి, సంతోషం కలిగి, ప్రశాంతత కలిగి జీవించటం అత్యవసరం. ఎందుకయ్యా అంటే లోకం అంతా కలిసి ఏమన్నా సరే నీకు పెద్దగా అంటచ్చు, అంటకపోవచ్చు, కానీ భర్త ఒక మాట అన్నాడు నువ్వు తట్టుకోలేవు, భార్య ఒక మాట అందంటే నువ్వు తట్టుకోలేవు, బిడ్డలు ఒక మాట అన్నారంటే నువ్వు తట్టుకోలేవు. ఎందుకయ్యా అంటే అది నీ సామ్రాజ్యం, అది నీ ఇల్లు, అది నీ రాజ్యం. నువ్వు కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా, ఏం చేస్తున్నా వాళ్ళ కోసమే. నిన్ను అర్థం చేసుకోవలసిన వాళ్ళు, అండగా నిలబడవలసిన వాళ్ళు ఆడిపోసుకున్నా, ఛేదరించినా తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? అక్కడే నీ మీద దాడి చేస్తాడు.
నీ భార్య ద్వారానో, నీ భర్త ద్వారానో, నీ బిడ్డల ద్వారానో, నీ అత్త ద్వారానో, నీ కోడల ద్వారానో నిన్ను మానసికంగా గాయపరిచే ప్రయత్నం చేస్తాడు. కృంగిపోయే విధంగా ప్రయత్నం చేస్తాడు. నిద్ర పట్టకుండా చేస్తాడు. నెమ్మది లేకుండా చేస్తాడు. ఇది సైతాన్ యొక్క ఎత్తుగడ. కాబట్టి లోకంతో నువ్వు సమాధానం కలిగి జీవించకపోయిన నష్టం లేదు. కానీ నీ భార్యతో, నీ భర్తతో, నీ బిడ్డలతో నీకు సఖ్యత ఉండాలి, నీకు సమాధానం ఉండాలి. ఎందుకని? నువ్వు ఏది చేసినా వాళ్ళ కోసమే కదా, నువ్వు ఏది చేసినా కుటుంబం కోసమే కదా. కాబట్టి ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ మాట ప్రభువుని అడగాలి. ప్రభువా, నా ఇంటిలో సైతాను జొరబడకుండా చేయి. ప్రభువా, నా ఇంటి చుట్టూ కాపుదల దయచేయ్యా. నేను రచ్చ గెలిచిన ఇంట్లో ఓడిపోతే ఏంటి ప్రయోజనం? సైతాను యొక్క ఎత్తుగడ ఏంటో తెలుసా? సన్బలుట్ అనేవాడు, టోబియా అనేవాడు. ఒక్కసారి చూపిస్తాను రండి. 7వ వచనం. సన్బలుటు నార్త్, టోబియా ఈస్ట్, అరబీయులు అమోనియులు వెస్ట్, అష్తోదీయులు సౌత్. నలుదిక్కుల నుండి శత్రులను తీసుకొచ్చాడు ఈ ప్రజల మీదకి. ఏముంది అక్కడ? యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పనిని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా. ఏం ఐక్యత అండి శత్రువులకి? ఏం ఐక్యత! నిన్ను నాశనం చేయాలనుకునేవాళ్ళు ఎంత చక్కగా కలిసిపోతారో. నిన్ను మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, సేవాపరంగా కృంగదీయాలి అని ఆశించే వాళ్ళు ఎంత చక్కగా కలిసిపోతారో, ఎంత ఐక్యతో. కానీ ఒక వ్యక్తిని అభివృద్ధి పరచడానికి, ఒక కుటుంబాన్ని కట్టడానికి, ఒక సంఘాన్ని బలపరచడానికి, ఒక సేవకుని ధైర్యపరచడానికి ఎందుకు ఈ ఐక్యత కనిపించదు? ఎందుకు ఈ సఖ్యత కనిపించదు? ఒక్కసారి ఆలోచించండి. రోజు తీర్మానం తీసుకుందామా? ప్రభు, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా నేను తిరిగి వెళ్ళడానికి వీల్లేదయ్యా. సైతాన్తో తెగ తెంపులు చేసుకున్న నేను మళ్ళా సైతాన్తో చేతులు కలపడానికి వీల్లేదయ్యా. ఇంటికి పెద్దనైనా, ఇంటికి యజమానైనా నేనే. ఇంటిని కాపాడుకోకుండా సైతాన్తో రాజీ పడితే, ఇంటికి దీపమైన ఇల్లాలునైనా నేనే సైతానుతో చేతులు కలిపేస్తే నా ఇల్లు ఏమైపోతుంది? పశ్చాత్తపడదామండి, ప్రార్థన చేద్దామా? 2 చేతులు పైకెత్తి. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బయట మనుషుల ద్వారా మా మీద దాడి చేయలేని సైతాను ఇంటిలో చొరబడి నాయన, భర్త ద్వారానో, భార్య ద్వారానో, అత్త ద్వారానో, కోడల ద్వారానో, మామ ద్వారానో, అల్లుడు ద్వారానో, బిడ్డల ద్వారానో ఏదో విధంగా ఇంటిలో ప్రశాంతత లేకుండా, ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రభు సన్నిధి లేకుండా సైతాను ఏ విధంగా ఎవరో ఒకరిని వాడుకుంటాడని అయినా ఈరోజు సూటిగా మాకు చెప్పావే. ఆ ఒక్కడిని నేను కాకుండా చేయి ప్రభువా, మేము కాకుండా ఉండులాగున సహాయం చేయయ్యా. మా ఇంటి చుట్టూ ప్రార్థన కంచె వేసుకునే ఆత్మీయత దయచేయ్యా. ఈరోజు నీ సన్నిధిలో మేమందరం కలిసి 2 చేతులు పైకెత్తి అడుగుతున్నాం నాయనా. వెనక్కి తిరిగి వెళ్ళడానికి వీల్లేదు, చీకటితో చేతులు కలపడానికి వీల్లేదు, సైతానుకు లోబడ్డానికి వీల్లేదు నాయనా. ప్రతి ఒక్కరి జీవితాన్ని నీ రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ చిత్తానుసారంగా జీవించే కృప, నీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యము, నువ్వు చూసిన ప్రతిసారి నువ్వు సంతోషించే జీవితము నాకు, మాకు, అందరికీ దయచేయమని బహుగా ఆశీర్వదించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం.
షలోమ్.